కాంగ్రెస్ పార్టీలో షర్మిల అయితే రోజు అన్నని ద్వేషిస్తుంటుంది, దూషిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది నాయకులు మాత్రం సాధారణంగా జగన్ని దూషిస్తూ ద్వేషించే వాళ్ళల్లో ఒకడైనటువంటి హర్షకుమార్ కంప్లీట్ రివర్స్లో ఈ దఫా చంద్రబాబు గారి మీద ధ్వజమెత్తుతూ జగన్ ప్రశంసించడం అనేది వ్యూహాత్మకమా లేకపోతే సహజ సిద్ధమా, న్యాచురల్గా కూడా మాట్లాడేస్తాడు ఆయన. 15 ఏళ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారింది. 2014లో జగన్ రైతు రుణమాఫీ చేయలేనని చెప్తే నువ్వు రైతు రుణమాఫీ అంటే చంద్రబాబు ఏం రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. అప్పుడు కేంద్రంతో పొత్తు అని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకోవడం, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, పోలవరం అంశాలు విఫలమై 2019 వరకు రాష్ట్రానికి విఫల సీఎంగా మిగిలారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని ఓటుకు నోటుకేస్తూ వదిలేసి అమరావతి రాజధాని గ్రాఫిక్స్లో చూపి మోసం చేసి 2019 ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు ఓడించి జగన్ని సీఎంగా చేశారు. మీరు పసుపు కుంకుమను పెంచేసి ఖాళీ ఖజానా జగన్కి కట్టబెట్టిపోయినప్పటికీ జగన్ తను చెప్పిన సంక్షేమ పథకాలను 5 ఏళ్ల పాటు నిరాటంకంగా సమర్థవంతంగా అమలు చేశాడు. అంటే మీరు గొప్ప పాలకుడా లేక జగన్ గొప్ప పాలకుడా అని చెప్పాలంటే జగన్ సమర్థవంతమైన పాలకుడు అని తేలిపోయింది. చంద్రబాబు కంటే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన ఉన్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో, అడ్డగోలు హామీలు ఇవ్వకుండా ఉండటంలో జగన్ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటి దాకా అమలు చేయలేదు. మీరు చేతకాని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి అనడానికి చాలంటూ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను జగన్ అమలు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తుందని చెప్పారని, అది తెలిసి కూడా మీరు ఎన్నికల్లో గెలిచేందుకు మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మీరు చెప్పిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా మాట్లాడుతున్నందుకు చంద్రబాబు మీద కేసు పెట్టాలని ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటామని హర్షకుమార్ ప్రకటించారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది అనేటటువంటి సందర్భంలో ఏదైతే గతంలో జరిగినటువంటి అంశాలని రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే రాజధాని, పోలవరం వంటి పనులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఎందుకో ప్రజలు ఆలోచించాలని, అందుకోసం కొత్తగా చేసే అప్పులు ఎలా తీరుస్తారో చంద్రబాబు ఆలోచించాలని, అందుకే మోసపూరితమైన వైఖరి నుంచి చంద్రబాబు మారాలని కోరుతున్నానన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇతర హామీలను గుర్తు చేస్తూ పూర్ టు రిచ్, P4 పథకాలంటూ ఇంతవరకు ఏ ఒక్కటి ప్రకటించలేదు. ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే 4,000 పింఛన్ హామీ మేనిఫెస్టోకి పరిమితమైంది. 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు. ఉద్యోగులు సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకి IRDA ప్రకటిస్తామనే హామీని విస్మరించారు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచకపోగా ఏకంగా వ్యవస్థకే మంగళం పాడారు. కాపుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో 15,000 కోట్లు కేటాయిస్తాను బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా ఛార్జీల భారం మోపారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం ఫస్ట్ టైం జరిగింది.